డైరెక్టర్ సంజీవ్ గారు, మనకు జనరల్గా సినిమా ప్రొడక్షన్ తర్వాత లీక్ అయ్యేటటువంటి స్పేసెస్, క్యామ్ ప్రింట్ అండ్ ఓటీటీ నుండి రిప్పుడు అయినటువంటి అంశాలు, ఇన్సైడర్స్ లీక్ చేస్తున్నటువంటి అంశాలే ప్రధానంగా ఇప్పటివరకు ఐడెంటిఫై అయ్యాయి. వాటిని కట్టుదిట్టం గురించి ఇంత పెద్ద సినీ వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. అంటే యాక్చువల్గా రకరకాలుగా ట్రై చేస్తున్నాం అండి. యాక్చువల్గా మేము పోస్ట్ ప్రొడక్షన్ అంటే షూటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ స్టేజ్ లో ఒక ముగ్గురు నలుగురు అప్పట్లో అంటే రీల్స్ కాబట్టి నెగిటివ్ మీద కట్ చేసేవాళ్ళం. డిజిటల్ ఇవ్వడంతో ఏంటంటే డిజిటల్ జస్ట్ పెన్ డ్రైవ్ లో తీసుకెళ్ళటం లేదా హార్డ్ డిస్క్ లో తీసుకెళ్ళడం చేస్తున్నారు. సో దానికి కూడా ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టేసి తర్వాత లాక్స్ పెట్టేసి అన్ని కూడా పెడుతున్నాం, పాస్వర్డ్స్ పెట్టేసి అన్ని చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ నుంచి డబ్బింగ్ నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ కి, దాని తర్వాత ఇందాక అన్నట్టుగా 7.1 అట్మాస్ అనేది అన్ని స్టేజెస్ కి రకరకాల దీంట్లో కాపీలు వెళ్తున్నాయి. ఆ వెళ్ళినప్పుడు ప్రతి చోట మేము ఫాలో అవుతున్నాము. దాంతో పాటు ఏంటంటే మాతో పాటు అంటే కొత్తగా వచ్చేటువంటి ఇండస్ట్రీకి వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే సడన్ గా ఏ రికమెండేషన్ మీద వస్తున్నారు, వాళ్ళకి అసలు సినిమా వాల్యూ తెలియదు. ఎందుకంటే నేను ఒక 31 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చాం. ఇప్పటిదాకా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఎవరో వాళ్ళ బామ్మరు చెప్పారనో, బంధువులు చెప్పారనో, తర్వాత యూట్యూబ్ లో చాలా ఈజీగా అంటే సినిమా అంటే ఇంతేనా, ఎడిటింగ్, కట్ పేస్ట్లు, లేదంటే ఆ ఫోన్ తో కూడా సినిమాలు తీయగలిగే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి చాలా ఈజీ అన్నట్టుగా దీని మీద గౌరవం కూడా పోయింది నిజం చెప్పాలంటే. దానికోసం ఏంటంటే ఎడిటింగ్ స్టేజ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఒక స్థాయిలో మేము దాచిపెట్టుకుంటే, దాని తర్వాత సెన్సార్ స్థాయి కూడా, సెన్సార్కి వెళ్ళేటప్పుడు కొత్తగా ఇప్పుడు ఏడీసీసీ అని ఒక ఫార్మేట్ వచ్చింది. అంటే సెన్సార్కి వెళ్ళక ముందు ఇంకొక ఫార్మేట్, అంటే చెవిటి మూగ వాళ్ళకి అంటే వాళ్ళ కోసం అని ఇంకొక ఫార్మేట్ క్రియేట్ చేశారు. అది ఎక్కడ జరుగుతుందో తెలియదు, మనం ఎవరికో ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది కూడా సీక్రెట్ గా లేదు, ఎక్కడ లీక్ అవ్వదో, తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ కూడా ఒకరు కాదు, ఒక 4-5 ఉంటారు. అందులో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు, ఇందాక సాయి వెంకట గారు చెప్పినట్టుగా సిన్సియర్ గా కష్టపడి మనం సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో వచ్చిన వాళ్ళు అయితే అలా ఎప్పుడూ చేయరు. ఎవరో అనుకోకుండా వచ్చిన వాళ్ళు, లేదంటే దాని వాల్యూ తెలియని వాళ్ళు మాత్రం ఇలా దొంగతనం చేయడం, లేదంటే దొంగ ప్రింట్ తీసుకెళ్లడం, లేదా రహస్యంగా పెండ్రైవ్ తీసుకెళ్లడం. ఇందాక సర్వోత్తం గారు చెప్పినట్టుగా ఎడిటింగ్ రూమ్ లో సీక్రెట్ గా ఎవరో ఆ ఫోన్ తోటి షూట్ చేసి అది రిలీజ్ చేశారు. సో అలాంటి ఎన్ని జరుగుతున్నాయి. ఇంకా అంటే ఇప్పుడు జననాయకన్ విషయంలో బయటపడ్డ తర్వాత ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేది మేము కూడా ఆలోచిస్తున్నాం. అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. సో ఇటుపక్క పోలీస్ డిపార్ట్మెంట్, దాంతో పాటు గవర్నమెంట్ తో పాటు మేము కూడా అంటే టెక్నీషియన్స్ గా ఏళ్ల తరబడి మేము కష్టపడుతున్నది చాలా ఈజీగా అంటే నిమిషాల్లోనూ అయితే గంటల్లోనూ అలాగే బయటకు వెళ్ళిపోతుందన్న దానికి మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం ఈ సంజీవ్ గారు మళ్ళీ వస్తాను. నరోత్తం గారు, కాలీవుడ్ టాలీవుడ్ అనేటటువంటిది చాలా దగ్గరి సంబంధాలు. ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరిని సినిమా ఇండస్ట్రీలో మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ నుండి ఏర్పడినటువంటి అంశం మనకు తెలుసు. తమిళ ఇండస్ట్రీతోని తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్య టాలీవుడ్లో కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తారు. దాన్ని టాలీవుడ్ అనేటటువంటిది లీడ్ రోల్లోకి తీసుకొస్తుంది. పైరసీ మీద కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని ఎట్లాంటి స్పందన అక్కడ కాలీవుడ్లో ఉంటుంది? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి అంశం. ఖచ్చితంగా ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ ఒక విజయ్ సినిమా అని కాదు, ఒక సినిమా ఇండస్ట్రీ ఒక ప్రాబ్లం ఇది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎంత భారీ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పైరసీ అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది కాన్స్పిరసీ ఇంత గట్సీగా వచ్చేసి ఒకడు అక్కడ లోపల నుంచి ఇలా చేశాడంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే అకౌంటబిలిటీ లేదు. ఎవడైనా నన్ను ఏం పీకుతాడు, ఎవడేం చేస్తాడు అన్న స్థాయికి వెళ్ళిపోయింది. అటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్లీ ఈ సినిమా పెద్దలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, కాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ అందరూ స్పందించాలి. ఒక సినిమా ఉండదు, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడితేనే అది కొనసాగుతుంది. బికాస్ మనకి ఎస్పెషల్లీ తమిళ ఇండస్ట్రీ అనుకోండి, మనకి అక్కడ గుండెకాయ లాంటిది, మనకి బ్రెయిన్ ఇక్కడ, గుండె ఎక్కడ. ఎందుకంటే మొత్తం చెన్నై ఇస్ మోర్ తెలుగు చెప్పాలంటే చెన్నైలో ఇప్పుడు కూడా తెలుగే ఎక్కువ. మేము కూడా సినిమా ఫ్యామిలీ కాబట్టి 4 జనరేషన్ సినిమా ఫ్యామిలీ, మొత్తం నేను కూడా పెరిగింది చెన్నై ఎక్కువ. సో చెన్నై వాతావరణం అంతా తెలుసు, మొత్తం తెలుగే ఉంటది, వేరే బయట ఉన్నట్టు ఉండదు. సో మనకి అక్కడ ఒక తమిళ సినిమా, తెలుగు సినిమా ఒక అండర్ కరెంట్ వెళ్ళారు అనుకోండి, చాలా టెక్నీషియన్స్,
ఒక సినిమాటోగ్రాఫర్స్ కానీ, డాన్సర్స్ కానీ, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, చాలా హీరోయిన్స్ కానీ కామన్ ఉంటారు. హీరోస్ కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ హీరోస్ విజయ్ గాని, రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ తెలుగులో మంచి ఇది ఉంటది. అల్లు అర్జున్ గారికి మలయాళంలో ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ గారికి తమిళ్లో ఉంటది. ఇలా క్రాస్ మనకి ఒకళ్ళు సినిమా అన్నది ఒక రియల్ ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన కజిన్స్. అటువంటి సందర్భంలో ఇటువంటి విషయాలు జరగటం చాలా బాధాకరం. దానికి ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని చిరంజీవి గారు రెస్పాన్సిబుల్ గా కమెంట్ చేయటం, దాని మీద స్పందించటం, ఇట్ ఈస్ అన్ వెరీ గుడ్ డైరెక్షన్. ఇట్లా అందరూ స్పందించాలి. ఏదో విజయ్కి జరిగిందని కాదు, ఒక సినిమా ఇండస్ట్రీకి జరిగింది ఇది దెబ్బ. ఈ సినిమా ఇండస్ట్రీకి ఇట్ ఈస్ అ బిగ్ సెట్ బ్యాక్. ఎందుకంటే ఇది ఒక విజయ్ సినిమాకే చేశారంటే ఇంకా చిన్న సినిమాలు ఇంకా బరి తెగిస్తారు. ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి షూట్ చేసి వదిలిపెట్టారంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇదేదో మామూలుగా జరిగే పైరసీ కాదు. మామూలుగా ఏదో ఓవర్సీస్ వెళ్ళిపోయి ఓవర్సీస్ లో అక్కడ పైరసీ ఎక్కువ అక్కడ జరుగుతుంది. ఓవర్సీస్ లో అక్కడ మొత్తం సీడీలు చేసేసి అండ్ ముందు రిలీజ్ చేసేసి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దిస్ ఇస్ బరి తెగించటం. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎడిటింగ్ సూట్ లో షూట్ చేశారు. ఇది ఎంత ఘోరాతి ఘోరం అంటే ఇట్ కెన్ లీడ్ టు మెనీ థింగ్స్. విజయ్ సినిమానే చేయగలిగితే ఇంకా మిగతా సినిమాలను తుచ్చంగా తీసుకుని చేస్తారు మామూలుగా. ఇది అరికట్టాలంటే చిరంజీవి గారు ఇంకా తమిళ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు రజనీకాంత్ గారు అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఇప్పుడు ఖచ్చితంగా స్పందించాలి, ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. వాడు ఎవడో గాని చేసినవాడు వాడిని చట్టం ముందు నిలబెట్టాలి. వాడిని ఖచ్చితంగా ఇప్పుడు ఐబొమ్మ రవి మీద పట్టం కాదు. ఐబొమ్మ రవి జస్ట్ పాన్ ఇన్ ద హోల్ పిక్చర్. పైరసీ అన్నది ఒక పెద్ద వ్యవస్థలో అతను ఒక పావు లాంటి వ్యక్తి. జస్ట్ ఒక చిన్న పాన్. ఏదో ఐబొమ్మ రవి అని కూర్చుంటారు. ఇదో పైరసీ అన్నది దానికి ఆఫ్టర్ మ్యాథ్. ఫస్ట్ అదే ప్రాబ్లమ్ ఈస్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. పైరసీ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్, బోత్ సైడ్స్ ఉంటది. మన పారితోషకాలు ఎక్కువ తీసుకుంటారు, ఓ సినిమా కెపాసిటీ కన్నా ఎక్కువ బడ్జెట్లు పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా సినిమా రేట్లు అన్యాయంగా పెంచుకుంటారు. మన కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది. అదే మణిశంకర్ వరప్రసాద్ సినిమాకి కూడా, రాజాసాబ్ కూడా తగ్గించ రేట్స్ పెంచడానికి లేదని. ఈ ప్రాబ్లమ్స్ వల్ల టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు పైరసీలో చూద్దామా, థియేటర్ లో చూద్దామా అని ఆప్షన్ వచ్చినప్పుడు ప్రేక్షకుడిని అంటానికి లేదు. వాడు